అన్నా ఫస్ట్ హాఫ్ వరకు ఎలా ఉందన్న మూవీ? అదే నా ఆలోచిస్తున్నా ఎట్లా చెప్పాలి. బోరింగ్ అంటే బోరింగ్, కష్టం అన్న, చూడలేము. ప్రభాస్ కష్టం. గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇంకా రాలేదన్న, ప్రభాస్ ప్రభాస్ ఇంకా entry అవ్వలేదా? అయిపోయిన తర్వాత. ఓకే, బీజిఎం ఎలా ఉందన్న? బీజిఎం కానీ సాంగ్స్ కానీ? సాంగ్స్ అయితే అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదన్న, అంతే. మంచి విష్ణుకి మళ్ళీ ఒకసారి దెబ్బ పడింది అంటారా? గట్టిగా, అవునా? మామూలుగా కాదు, ఓకే, కోలుకోలేడు అదైతే. First అట్లా half అయితే బాలేదు. బాగాలేదన్న. సెట్ కాలే, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాను అంతే. ఓకే, ప్రభాస్ ఎంట్రీ ఇంకా ప్రభాస్ కోసం వచ్చే సినిమాకి అంతే, ఇంకా మొక్క ఏడవుతాడు మరి. బీజిఎం ఎలా ఉందన్న? బీజిఎం మ్యూజిక్ ఏ బీజిఎం బాగున్నది, బీజిఎం బాగున్నది, బీజిఎం మాత్రం అక్షయ్ కుమార్ గారికి శివన్ పాత్ర సెట్ అయిందని. ఇక అది కొంచెం యావరేజ్ పర్లేదు ఉన్నది వాళ్ళ విధంగా. యాక్టింగ్ ఎలా ఉంది? మంచి మనసు సరే, మంచి విష్ణు గారు నిమ్మలంగా ఉన్నది యాక్టింగ్ అయితే, సెట్ కాలేదు. అవునా? ఉంది బ్రో, మంచిగా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే గుడ్, బాగానే ఉంది. బీజిఎం బాగుంది భయ్య, బీజిఎం లో ఉందా? బాగుంది, చాలా చాలా బాగా ఇచ్చాడు. సినిమా బాగుంది భయ్య, ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. మెయిన్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత బాగుందని టాక్ వచ్చింది కదా, సో అదే వెయిటింగ్. ఓకే, ఇంకా ప్రభాస్ ఎంట్రీ అవ్వలేదు ఫస్ట్. ఇంకా అవ్వలేదు, మేబీ ఇప్పుడు స్టార్ట్ అయిన 1 hour తర్వాత ఇప్పుడు ఉంటుందంట కదా, సో వెయిటింగ్ దాన్ని. బాగుందన్న. 1000 కోట్లు పక్క సాయంత్రం. 1000 కోట్లు ఈరోజు సాయంత్రానికి. ఫస్ట్ హాఫ్ పర్లేదండి, బోరింగ్ కాకుండా సైలెంట్గా నడుస్తుంది మూవీ. సో వెయిటింగ్ ఫర్ ప్రభాస్. ప్రభాస్ గురించి ప్రభాస్ వెయిట్ చేస్తాను. బీజిఎం ఎలా ఉంది? బీజింగ్ పర్లేదన్న, బాగానే ఉంది. మంచి విష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగా పర్లేదు, బాగా యాక్ట్ చేశారండి. సో మెనీ ఇయర్స్ తర్వాత యాక్ట్ చేస్తాడు కాబట్టి సో మోహన్ లాల్ గుడ్ టు సీ. మోహన్ లాల్ యాక్టింగ్ మంచిగా ఎలివేషన్ ఇచ్చాడు. సో కొద్దిగా ఎక్సైట్మెంట్గా ఉంది. సో వెయిటింగ్ ఫర్ ప్రభాస్ కోసం వచ్చాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అయిందండి, బాగుందన్న. బాగుందండి, బీజిఎం మ్యూజిక్ కానీ చాలా బాగుందండి. మోహన్ లాల్ గారి యాక్టింగ్ ఎలా? ఈ ఫోన్లు ఉన్నాయి కదా, అంత ఈ సినిమా కుర్రకారు కోసం తీశారు. మాలాంటి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా నచ్చింది. ఫోన్లో ఉన్నాయి కానీ ఈ ట్రోలింగ్ చేయొద్దు ప్లీజ్. నేను మోహన్ బాబు గారి అభిమానిగా ఈ సినిమాకి వచ్చాను. కొడుకేమో ఆయనకు ఒక చిన్న రిక్వెస్ట్, నా పెద్దోడిగా, ఆ యాటిట్యూడ్ ఇంటర్వ్యూలు ఇస్తాడు కానీ సినిమా గొప్పగా తీశాడు. ఇప్పుడు ఇంటర్వెల్ వరకు చెబుతున్నా, నిజంగా గొప్పగా ఉంది. పాత కన్నప్ప మేము చూసాము, మాకు తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ కోసం ఈ సినిమా తీశాడు, చాలా బాగా తీశాడు. డైరెక్టర్ మంచి విష్ణు చాలా బాగా తీశాడు. నా రిక్వెస్ట్ ఒకటే, విష్ణు బాబు నీకు బంగారు పళ్ళి ఉంది. మోహన్ బాబు గారు కొన్ని ఇంటర్వ్యూలు కొన్ని మా తరంలో అట చేసి ఆయన ఇంత ఎత్తాడు, అది చెప్పకూడదు కానీ అంత ఉండాల్సిన వాడు మొంటలా మా దృష్టిలో. నువ్వైనా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కొంచెం రిక్వెస్టింగ్గా కొంచెం పెద్ద మంచిగా ఇవ్వాలని నేను కోరుకున్నాను. సినిమా మాత్రం చాలా మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ కానీ? మ్యూజిక్ అంటే మీ కుర్రగారికి నచ్చుద్ది అబ్బా, మీ కుర్రగారికి నచ్చుద్ది. వాళ్ళ కోసమే సినిమా తీశాడు. ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. ఇక భక్తి ఎలా ఉంటుందో కూడా కానీ ఇప్పుడు వరకు ఇంత లోపం లేదమ్మా సినిమాలో. నిజంగా చెబుతున్నా, ఇంత లోపం లేదు. చాలా స్టోరీ నేను మేము చూస్తుంటే ఆ పాతది గుర్తొస్తుంది కదా, చక్కగా దాన్ని ఎలివేషన్ ఎలా చేశాడంటే భక్తిని చూపిస్తా మీ అందరికీ నచ్చే విధంగా తీశాడు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి, మోహన్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు కదా, సినిమా బాగా తీపిచ్చాడు. విష్ణు గారు కొంచెం మీరు ఇంటర్వ్యూలు, నా పెద్దోడిగా చెబుతున్నా, ఇంటర్వ్యూలు కొంచెం ఒబేగా ఇవ్వమ్మా. నిజంగా చెబుతున్నాను, నువ్వు మాట్లాడే మాటలు మాకు మాలాంటి వాళ్ళకి చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. సినిమా చాలా బాగా తీసావమ్మా, చాలా బాగా యాక్ట్ చేశాడు విష్ణు. ఇప్పుడు వరకు చాలా బాగుంది.